ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. అక్కడ దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన తాజా దృశ్యాలు మనం పై వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ బురదకు సంబంధించి డీవాటరింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం వాటర్ ని బురదని కూడా బయటకు పంపే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినటువంటి 57 మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు కూడా చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగిన ఆ సంఘటన స్థలం ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ టీం అంతా కూడా. అక్కడ టార్చ్ లైట్స్ తో వారు వెతుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు వచ్చింది, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పాషా లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. పాషా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేయడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? 24 గంటల్లోనే కంప్లీట్ అవ్వచ్చు, కంప్లీట్ చేస్తామంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఉదయం నుంచి వేగవంతంగా సాగుతుంది. 57 బృందాలు టన్నెల్లోకి వెళ్ళాయి. టన్నెల్లో 0 పాయింట్ వద్దకి ఈ బృందాలన్నీ చేరుకున్నటువంటి పరిస్థితి మనకి టన్నెల్ వద్ద కనిపిస్తుంది. ఇక మరోపక్క 13 కిలోమీటర్ల 800 మీటర్ల వరకు ఈ రెస్క్యూ బృందాలకు సంబంధించినటువంటి సభ్యులు వెళ్ళగలిగారు. మనం ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలను చూస్తున్నాము. అందులో ఒక ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి వ్యక్తి, మరొకరు ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి, వీరిద్దరూ కూడా 0 స్పాట్ వద్దకి వెళ్ళగలిగారు. ప్రమాదం ఎక్కడైతే జరిగిందని చెప్పేసి అధికారులు నిర్ధారిస్తున్నారో ఆ స్పాట్ వరకు వెళ్ళగలిగారు. అక్కడ టార్చ్ లైట్లతో కార్మికులకు సంబంధించినటువంటి ఆచూకీని వెతుకుతున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎన్టీవీ స్క్రీన్పై వాళ్ళు పెద్దగా అరుస్తూ వారి పేర్లతో పిలుస్తూ వారికి టార్చ్ లైట్లు వేస్తూ వారి ఆచూకీ కోసం గాలిస్తున్నటువంటి ఇద్దరు రెస్క్యూ సభ్యులు వాళ్ళు గాలిస్తున్నారు. ఆ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలని మనం స్క్రీన్పై చూస్తున్నాము. మరోపక్క వారి వెనక దాదాపు ఇంకా 55 మంది సభ్యులు ఉన్నారు. వారంతా కూడా ఇంజనీర్లు ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ మెరైన్ కమాండోసు, దాంతోపాటు నావిక్ దళాలకు సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ వీళ్ళంతా కూడా టన్నెల్లో ప్రస్తుతం ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఆచూకీని మరి కాసేపట్లో కనుగొంటాము. ఎట్టి పరిస్థితుల్లో కనుగొన్న తర్వాతనే బయటకు వస్తామని ఒక ఛాలెంజింగ్గా ఈరోజు మార్నింగ్ వాళ్ళు టన్నెల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి ఇప్పటికే 11 సహాయక బృందాలను, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి బృందాలను అన్నింటినీ కూడా రంగంలోకి దించాము. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ 8 మందికి సంబంధించినటువంటి కార్మికుల ఆచూకీ కనుగొంటామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ 0 స్పాట్ వద్దకి వెళ్ళినటువంటి ఇద్దరికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా వీడియోలో కనిపిస్తూ ఉంది. మొత్తం మట్టి పేరుకుపోయింది. మొత్తం ముగ్గు మాదిరిగా ఉన్నటువంటి మట్టి అంతా పేరుకుపోయింది. అయితే డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి నీరు, బురద మాత్రం కొంత తగ్గుముఖం పట్టింది. ఆ తగ్గుముఖం పట్టిన క్రమంలోనే వీళ్ళు ఆ ప్రమాదం జరిగినటువంటి స్పాట్కి వెళ్ళగలిగారు. అక్కడ ఏదో ఒక ఆనవాళ్ళని గుర్తించే మళ్ళీ మేము బయటకు వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చిన్న సొరంగం మాదిరిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి మనిషి కంప్లీట్గా పూర్తిగా బెండ్ అయ్యి లోపలికి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. టన్నెల్లో చాలా తక్కువ స్పేస్ ఉంది, కింద మట్టి ఉంది, పైననేమో సిమెంట్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళారు. సో వీరికి 13 కిలోమీటర్ల తర్వాత బురద, సిల్టు ఆ తొలగింపు ప్రక్రియ రాత్రంతా కొనసాగింది కాబట్టి అడుగులు ముందుకు పడ్డాయి. ప్రతికూల పరిస్థితులు కాస్త అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకి టన్నెల్లో కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికీ అక్కడి వరకు చేరుకోగలిగారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మట్టిలో వీరు తీసుకుపోయినటువంటి గడ్డపారలు వీటితోటి కొంత తవ్వి లోపల ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా, లేకపోతే వారికి సంబంధించినటువంటి హెల్మెట్స్ కానివ్వండి, వారి వస్తువులు, వారు ఏదైతే వస్తువులు క్యారీ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా దొరుకుతాయా అన్న కోణంలో కూడా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. కంప్లీట్గా ప్రస్తుతం ఇద్దరు లోపలికి వెళ్ళగలిగారు కాబట్టి అక్కడ మట్టిని కొంచెం
కొంచెం ముందుకు తప్పిస్తే ఇంకొంతమంది లోపలికి వెళ్ళి సెర్చ్ చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పటికే 11 బృందాలు రెస్క్యూ టీంలో ఉన్నాయి. వీరంతా కూడా వివిధ రంగాల్లో నిపుణులైన వారు. వాళ్ళు నేల, ఆకాశము, నీరు ఎక్కడైనా రెస్క్యూ చేసే కెపాసిటీ ఉన్నటువంటి బృందాలు. వీరంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకొస్తామని చెప్పేసి అధికారులకి చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో వారు బయటకు వచ్చిన తర్వాత ఈ కూలీలకు సంబంధించినటువంటి వివరాలు, మిగతా అంశాలన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. నల్లి రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.